శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. రెండో అధ్యాయంలో 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాణి గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణ ఆన్యాని సంయాతి నవాని దేహి. తాత్పర్యం: చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్టే నిరుపయోగమైన శరీరాన్ని వదిలి ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. ధ్యాన వివరణ: ఈ భౌతిక శరీరాన్ని మనం వేసుకునే దుస్తులతో పోల్చారు వేదవ్యాసుల వారు. బట్టలు పాతవై చిరిగిపోతూ ఉంటే వాటిని తీసి అవతల పారవేసి వేరేవి కొత్త వాటిని తొడుక్కుంటాం కదా. శరీరానికి కూడా అలాగే వయసు అయిపోయి ముసలితనం వచ్చేసి శిథిలమైపోయి మరణం ద్వారా రాలిపోయినప్పుడు ఆత్మ వేరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ దేహము ఒక వస్త్రం, మనం దేహదారులము. మరణం అంటే పాతబడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేయడం, కొత్తదైన తేజోమయమైన ఆత్మతో విహరించటమే. ఆ పైన వేరొక అనువైన భౌతిక శరీరంతో నూతన జన్మను తీసుకోవడమే. భౌతికమైన స్థూల శరీరం యొక్క తత్వం అందరికీ తెలుసు, కానీ సూక్ష్మ శరీరం యొక్క తత్వం, ఆత్మ పదార్థం యొక్క తత్వం కేవలం యోగులకే తెలుసు. దేహంలో ఉన్నప్పుడు ఆత్మ పదార్థాన్ని దేహి అంటాం. దేహం నుండి బయటికి వచ్చేసిన విదేహి అంటాం. మనస్సుతో కూడుకున్నప్పుడు, సంకల్ప వికల్పాలతో కూడుకున్నప్పుడు, నేను నాది అనే తత్వాలతో కూడుకున్నప్పుడు, మంచి చెడులతో కూడుకున్నప్పుడు ఇదే ఆత్మను జీవాత్మ అంటాం. ఆ జీవాత్మలో ఎప్పుడైతే మంచి చెడు అనే భావన నశిస్తుందో, ఎప్పుడైతే నువ్వు నేను అనే భావన పోతుందో, ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అలాంటి జీవాత్మను విముక్తాత్మ అంటాం. ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరంపరాల్లో విముక్తాత్మ కావలసిందే. ఒకానొక విముక్తాత్మ ఇక అందరినీ విముక్త స్థితికి తీసుకువెళ్ళడానికి కంకణం కట్టుకున్నప్పుడు ఆ విముక్తాత్మలు ఇక పరమాత్మలుగా ఉదాహరించబడతాయి. అర్జునుడిని జీవాత్మ అని, శ్రీకృష్ణుని వేదవ్యాసుల వారిని పరమాత్ములు అని అంటాం. పరమాత్మ అంటే అత్యున్నత స్థాయికి పరిణితి చెందిన జీవాత్మ అన్నమాట. ఒకానొక జీవాత్మ మొట్టమొదటి జన్మలో ఒకానొక అమాయకపు ఆత్మగా ఉంటుంది. దుష్ట సాంగత్యాలు, దుష్ట ప్రభావాల వల్ల దుష్టాత్మగా మారుతుంది. సజ్జన సాంగత్యం వల్ల, పరోపకార పరాయణత్వం వంటి సేవా భావాల వల్ల శుభాత్మగా మారుతుంది. తత్వచింతన కలిగి ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందుతూ చివరికి విముక్తాత్మగా విరాజిల్లుతుంది. ఇక విముక్తాత్మ లోక కళ్యాణం కోసం పరమాత్మగా అవుతుంది. పరమాత్మగా కాకపోతే ఆ యొక్క జీవాత్మ పూర్ణ వికాసం చెందినట్టు కాదు. పూర్ణ వికాసం వరకు మనం మళ్ళీ పుడుతూనే ఉంటాం. పునరపి జననం, పునరపి మరణం. ఈ విధముగా ఎంతవరకు అంటే పరమాత్మగా అయ్యేంతవరకు. కృష్ణార్పణం.